ఆయ గురవే నమః భగవతే దక్షిణామూర్తయే నమః. అరుణాచల్ శివ. ఈ ఛానల్లో జ్యోతిష్యము మరియు ఆధ్యాత్మిక విషయాలు తెలుపబడను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సహకరించగలరు. మీకు నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. రాశుల పేర్లు మరియు రూపాల ఆధారంగా మేషరాశి మరియు వృశ్చిక రాశి వారి ఫలితాలు తెలియజేస్తున్నాను. మేషరాశి. మేషం అంటే పొట్టేలు. మేషరాశి వారు దూకుడుగా ఉంటారు. వీరికి తొందరపాటు ఎక్కువ. చేయాలనుకున్న పని చేయకముందులే చేసేస్తామని చెప్పే స్వభావం వీరిది. కాలచక్రంలో మేషరాశి 1వ స్థానం అవడం వల్ల ఈ మేషరాశి వారు అన్ని చోట్ల నాకే ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి, నేనే ముందు ఉండాలి అనే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. మొదటి రాశి అవడం వల్ల ఈ యొక్క మేషరాశిలో గ్రహాలు మెచ్యూరిటీ తక్కువ కలిగి ఉంటాయి. అడుగు అనుభవం ఎలా ఉంటుందో అదేవిధంగా మొదటి రాశి అవడం వల్ల ఈ యొక్క రాశిలో ఉన్న గ్రహాలకు మెచ్యూరిటీ తక్కువగా ఉంటుంది. 12 లగ్నాల వారికి మేషరాశి ఏ స్థానం అవుతుంది, మేషరాశిలో ఉన్న గ్రహం ఏంటి అని చూసి దాని ఆధారంగా మనం ఫలితం తెలియజేయాలి. ఉదాహరణకు కర్కాటక లగ్నానికి మేషరాశి 10వ స్థానం అవుతుంది, తులా లగ్నానికి 7వ స్థానం అవుతుంది. మనకి మేషరాశిలో రవి అనేవాడు బలవంతుడు. తులా లగ్నానికి 7వ స్థానంలో అంటే వివాహ స్థానంలో రవి ఉన్నట్టయితే వీరికి పబ్లిక్ ఇమేజ్ మరియు పబ్లిక్ స్టేటస్ ఉంటాయి, కానీ రిలేషన్షిప్స్లో వీరికి సమస్యలు ఉంటాయి. వీరి వల్ల అవతల వారు బాధపడడం లేదా అవతల వారు వీరిని బాధపడడం కానీ జరుగుతుంది. మనకు రాజు అనేవాడు అధికారాన్ని పదవిలో చూపించాలి, కానీ రిలేషన్షిప్స్లో చూపించకూడదు. ఏ రాశి అయినా ఆ రాశిలో ఉన్న గ్రహం ఏంటి, ఆ గ్రహ స్వభావము, రాశి స్వభావము, లగ్నానికి ఎన్నో స్థానమైంది ఆ రాశి అనేది చూసి దాని ఆధారంగానే ఫలితం చెప్పాలి. మేషరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలు. అశ్విని నక్షత్రం మిగిలిన 2 నక్షత్రాల కంటే మేషరాశి ఫలితాలు ఇవ్వడానికి స్వభావంలోనూ ముందర ఉంటుంది. ఎందుకంటే అశ్విని నక్షత్రం 1వ నక్షత్రం 1వ రాశిలో ఉన్నది. అదేవిధంగా అశ్విని నక్షత్ర అధిపతి కేతువు. ఈ కేతువు అనేవాడు కుజవత్ కేతువు కాబట్టి అశ్విని నక్షత్రం అనేది ఎక్కువ క్వాలిటీస్ కలిగి ఉంటుంది మేషరాశివి. 2వ నక్షత్రం భరణి నక్షత్రం. భరణి నక్షత్రం స్త్రీ జనకు సంబంధించింది, రొమాన్స్ మరియు ప్రేమ. ఈ భరణి నక్షత్రంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహం యొక్క విషయంలో చాలా ప్రేమగా మరియు మొండిగా ఉంటారు. బాగు చేసేదైనా చెడగొట్టేదైనా కాపాడుకోవడమే భరణి నక్షత్రం యొక్క ప్రాధాన్యత. ఉదాహరణకు భరణి నక్షత్రం మీద రాహు ఉన్నట్టయితే వీరు అనైతికమైన ప్రవర్తన మరియు అనైతికమైన విలువలు కలిగి ఉంటారు. అవతల వాళ్ళు బాధపడుతున్నా వీరు లెక్క చేయరు. ఈ భరణి నక్షత్రం యముడికి సంబంధించింది. వీరు తమ యొక్క గుణాలను వదులుకోవడానికి ఇష్టపడరు. అనైతికమైన విలువలు ప్రవర్తన అంటే ఒక స్త్రీ పురుష సంబంధాలు కాదండి, అండర్ గ్రౌండ్ వాళ్ళకి సంబంధించింది. ధన సంపాదన అయినా అవ్వచ్చు, స్త్రీ పురుష విషయాలైనా అవ్వచ్చు. ఈ స్కామ్ టైప్ అన్నట్టు అంటే 8వ స్థానంకి సంబంధించింది కదా భరణి నక్షత్రం, ప్లస్ స్కాము అలాంటి విషయాల్లో ఇది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఈ జాతకంలో చంద్రుడు భరణి నక్షత్రం మీద ఉన్నట్టయితే ఆ స్త్రీ మాతృత్వానికి ఎక్కువ విలువ ఇస్తుంది. వీరు భర్త కంటే బిడ్డలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. భరణి నక్షత్రం 8వ స్థానానికి కూడా కనెక్ట్ అయి ఉండడం వల్ల జ్యోతిష శాస్త్రము, రాశి శాస్త్రము మరియు రహస్యాలపై వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది. 3వ నక్షత్రం కృత్తిక నక్షత్రం, అనగా విడివడుట లేదా విడిపోవుట. కత్తిరించినంత ఈజీగా ఇక్కడ విడిపోవడం జరుగుతుంది. స్థానాధిపతి కానీ కారక గ్రహం కానీ కృత్తికా నక్షత్రంలో బలహీనపడితే ఆ విషయాన్ని కానీ లేదా ఆ వ్యక్తులను కానీ ఎటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ లేకుండా వీరు దూరం పెట్టేస్తారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి రహస్యానికి సంబంధించింది. 8వ రాశి మృత్యుస్థానం. మృత్యుదేవత యముడు. యముడికి నియమమే ప్రధానము. మనకి గ్రహాలలో నియమ నిబంధనలకి శని గ్రహం ఆధిపత్యం వహిస్తాడు. శని ఉన్న వారిని తప్పు అని ఒప్పించాలనుకుంటే తప్పుగా కాదు తలనొప్పిగా మారుతుంది. వృశ్చిక రాశి జలరాశి మరియు లోతు. వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం ఉంటుంది. ఈ అనురాధ నక్షత్రం తామరపును సూచిస్తుంది. అనురాధ నక్షత్రం వారికి ప్రేమకు సంబంధించిన బాధ కలుగుతుంది. అది మాతృ ప్రేమైనా కావచ్చు, స్త్రీ ప్రేమైనా కావచ్చు. ఎవరినైతే వీరు ప్రేమిస్తారో వారి కోసం త్యాగం చేయడము, వారి జీవితం గురించి బాధపడటం జరుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి 8వ స్థానం అంటే చీకటి మరియు నలుపు. మనకి శక్తి జనరేట్ అయ్యేది కూడా వృశ్చిక రాశే. మన జన్మకు కారణమైన గర్భస్థానం 8వ రాశే. అదేవిధంగా మరణస్థానం కూడా 8వ రాశే. నలుపు రంగుకి గ్రహించే స్వభావం ఎక్కువగా ఉంటుంది. సూర్యకాంతిని కూడా నలుపు రంగు వస్త్రం అయితే ఎక్కువగా లాగేస్తుంది. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారు ప్రేమిస్తే చాలా తీవ్రంగా ప్రేమిస్తారు, ప్రేమలో కూరుకుపోతారు. వీరు ద్వేషం పెంచుకున్న ప్రతీకారంగా మారి క్యారెక్టర్ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కోసారి వీరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే వీరి పక్కన వారు కూడా భయపడేంత భయంకరంగా ఉంటాయి. ఎప్పుడైతే కన్నీళ్లు కారుస్తారో వీరి యొక్క మనసు నిర్మలమయ్యి జ్ఞానం అనే కమలం పుడుతుంది. వృశ్చికం అంటే తేలు, తేలుకి 8 కాళ్ళు ఉంటాయి. వృశ్చిక రాశి వారు ప్లానింగ్ వేస్తే అష్టదిగ్బంధనం లాగా ఉంటుంది. ఎవరైనా వీరిని అవమానిస్తే బదులివ్వడమే ప్రధానంగా వీరు ముందుకు సాగుతూ ఉంటారు. ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రంలో ఈ యొక్క స్వభావం అధికంగా ఉంటుంది.
వీరు ఇంద్రుడిగా మారతారా లేక రాధాదేవి అవుతారా అనేది జ్యేష్ఠ నక్షత్రం బలంగా ఉందా అనురాధ నక్షత్రం బలంగా ఉందా అనే విషయం చూడాలి. వృశ్చిక రాశి వారి జీవితంలో విషయం లాంటి విషయాలు చాలా జరుగుతాయి. ఒక వృశ్చిక రాశి అనే కాదు, ఏ లగ్నానికైనా వృశ్చిక రాశి ఏ భావం అవుతుందో చూసుకోవాలి. ఉదాహరణకు సింహలగ్నం అనేటైతే సింహలగ్నానికి వృశ్చిక రాశి 4వ స్థానం అవుతుంది. ఈ వృశ్చిక రాశిలో చంద్రుడు ఉన్నట్టయితే సింహలగ్నం వారికి మానసిక వేదన మరియు మాతృపరమైన సమస్యలు కలుగుతాయి. కర్కాటక లగ్నం అయితే కర్కాటక లగ్నానికి వృశ్చిక రాశి 5వ స్థానం అవుతుంది. ఈ 5వ స్థానంలో గురువు ఉన్నట్టయితే సంతానపరమైన సమస్యలు, ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు కలుగుతాయి. కర్కాటక లగ్నానికి 5వ స్థానమైన వృశ్చిక రాశిలో శుక్రుడినా కూడా ప్రేమ విషయాల్లో వైఫల్యం చెందుతారు. రాశుల్లో ఏది బలమైన రాశి అనే విషయానికి వస్తే మనకు సింహరాశి రాజుకు సంబంధించింది. రాజు అనేవాడు ఎప్పుడూ తన పునదాన్ని చూపించాలనుకుంటాడు. ఈ సింహరాశి వారు కానీ ప్రేమిస్తే తమ యొక్క ప్రేమను చూపించుకుంటారు. అదే వృశ్చిక రాశి విషయానికి వస్తే వృశ్చిక రాశి అనేది అగాధము. మనకి అది ఎంత అవుతుందంటే అది వాక్కు అందంది. సహజంగా మానసిక శక్తి వృశ్చిక రాశి వారికి అధికంగా ఉంటుంది. ఏ విధంగా అంటే మనం మనసు యొక్క లోతు తెలుసుకోలేము అంటారు కదా, ఆ యొక్క ఇదే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి మౌనానికి సంబంధించింది. మనకి అందుకనే వృశ్చిక రాశి వారు చాలా మౌనంగా ఉంటారు. వీరికి ఎమోషన్స్ లేవని కాదు, వీరికి ఇన్నర్గా చాలా ఎమోషన్స్ ఉంటాయి. వృశ్చిక రాశి మొండితనం. రాజు కంటే ముండోడు గొప్పని మనకు అందరికీ తెలిసిన సామెతే. సొంత రాశి అయినా సరే వృశ్చిక రాశిలో కుజకేతులు కలిసి ఉండడం అనేది మంచిది కాదు.